నమస్కారం. ఈరోజు మనం భారతదేశం ఈశాన్య రాష్ట్రాలలో అంటే ఇండియన్ 7 సిస్టర్స్ అక్కడ ఒక ఫెన్సింగ్ చేస్తుంది. ఆ ఫెన్సింగ్ ఏంది, అంతగానం ఇష్యూ ఎందుకు అవుతుంది, అంతగానం మనకు స్పెషల్ ఎందుకు అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇండియాకు ఉన్న ఒక పెద్ద థ్రెట్ ఏంటంటే చికెన్ నెక్. సిక్కిం దగ్గర ఉంటుంది కదా, ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది, అక్కడ చైనా ఉంటుంది. అది మనకు వీక్ పాయింట్ ఇండియాకి. అయితే అదొక వీక్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మన ఇండియా బంగ్లాదేశ్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఆ 7 సిస్టర్స్ మయన్మార్ తోటి కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది. అయితే బంగ్లాదేశ్ తోటి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మొత్తం అక్కడ టైట్ చేసేసారు, మొత్తం అక్కడ ఫెన్సింగ్ చేసేసి మొత్తం టైట్ చేసారు. అయితే మయన్మార్ కి ఇంకేయలేరు. అక్కడ ఎందుకు వేయలేరు అంటే అక్కడ కొన్ని తెగలు ఉంటాయి అన్నమాట. తెగలు అంటే మనం వింటాం కదా, నాగా తెగ, ట్రైబల్స్, అలా అక్కడ కొన్ని వాళ్ళ తెగలు ఉన్నాయి. అయితే మన దేశంలో కొంతమంది ఉర్రు, వాళ్ళ దేశంలో కొంతమంది ఉర్రు అనమాట. వాళ్ళు అంటే మొత్తం ఒకతానే లేరు, ఆ బార్డర్ ఉర్రు వాళ్ళు. అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా మొత్తం బార్డర్ ఉర్రు. అందు గురించి మన గవర్నమెంట్ మయన్మార్ గవర్నమెంట్ అడిగి 500 కిలోమీటర్ల భూమిని అడిగి అక్కడ ఫెన్సింగ్ చేస్తామని చెప్పారు. మనోళ్ళే అంత ఖర్చు భరిస్తామన్నారు, అంత మనోళ్ళే చేస్తామన్నారు. వాళ్ళు ఓకే అని అన్నారు దానికి. అయితే బార్డర్ వేస్తామని అన్నారు, అది అంత ఓకే. అయితే అక్కడ బార్డర్ వేయడం, అక్కడ అది వేయడం ఎందుకు అంత ముఖ్యం అంటే ఆ బార్డర్కి ఏంచే మెయిన్ గా మొత్తం డ్రగ్స్, మత్తు పదార్థాలు మొత్తం అట్లా నుంచి వస్తాయి. దానివల్ల మన యువత ఖరాబ్ అయిపోతుంది. యువత ఖరాబ్ అయ్యడం, ఇంకోటి స్మగ్లింగ్ జరుగుతుంది అక్కడ. అంటే పని చేయకుండా ఫ్రీ మనీ వస్తాయి కదా, దానివల్ల కూడా ఇండియా అంటే మన దేశం లాస్ అయిపోతుంది. మెయిన్ గా అక్కడ నడిచేది ఏంటంటే గోల్డ్ స్మగ్లింగ్ కూడా చాలా నడుస్తుంది. అంటే అక్కడ గోల్డ్ తక్కువ రేట్ తీసుకొని, ట్యాక్స్ లేకుండా తీసుకొని ఇక్కడ మళ్ళీ షాప్లలో కానీ బల్క్లో కానీ ఇక్కడ వీళ్ళకి అమ్ముతారు అనమాట. దానివల్ల గవర్నమెంట్ కూడా కొంచెం డేంజర్. అందు గురించి ఇప్పుడు మయన్మార్ గవర్నమెంట్ తోటి మాట్లాడి 500 కిలోమీటర్ల భూమిలో మొత్తం ఫెన్సింగ్ చేస్తుంది. ఈ ఫెన్సింగ్ చేయడం వల్ల రోడ్లు మంచిగా అవుతాయి, స్మగ్లింగ్ కాదు, మన యువత మంచిగా అవుతారు, ఏదైనా ఒక పని చేస్తారు, దానివల్ల దేశం డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ ఉన్న తెగలకు అంటే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా భద్రత పెరుగుతుంది అనమాట. అయితే కొన్ని రోజుల ముందు ఏమైందంటే అమెరికా CIA ఏజెంట్లు వచ్చి మయన్మార్ లో డ్రోన్లు ఎట్లెగ్గేయాలి అంటే, ఇప్పుడు మిలిటరీ డ్రోన్స్, మామూలు డ్రోన్స్ కాదు, అవి ఎట్లెగ్గేయాలి, వాళ్ళతోటి అక్కడ ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఎట్లేయాలి, మొత్తం ఇదంతా నేర్పిస్తున్నారు అనమాట. ఆయన దొరికిండు, మనకు రష్యా ఇంటెలిజెన్స్ తోటి దొరికిండు. ఇప్పుడు ఇండియా కస్టడీలోనే ఉండు అని ఏం చేయాలో తెలుస్తున్నాను. అయితే ప్రతిసారి పట్టుకోలేం కదా ప్రతి ఒక్కరిని. దానివల్ల ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా తీసుకొని దాని ఒక అక్కడ ఫెన్సింగ్ చేస్తుంది. అయితే ఎట్లాంటి ఆలోచనలు మనకి ఇబ్బంది అవుతుంది అంటే ఏదైనా చిన్న ఉద్యమం అవుతుంది, మన వాళ్ళు అంటే గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే ఉద్యమం చేయదు, అదేం తప్పు కాదు. అయితే ఆ ఉద్యమం రూపంలో సామాన్యుల మీద కూడా అటాక్ అవుతుంది కొన్నిసార్లు. అంటే CJP దాంట్లో చూసినాం కదా, అది తారేమో తెలియదు, కాకపోతే దాంట్లో డీజిల్ ట్యాంక్ ఓపెన్ చేసి దాంట్లో అగ్గిపులు వేసు. ఆ తారేమది తెలుసా ఎవరికైనా? పోలీసులను కొడుతురు. అంటే ఇట్లాంటి కాకుండా అంటే ముందే భద్రత తీసుకుంటారు అనమాట. ఏం కాకముందే భద్రత తీసుకోవడం మేలు. ఏదైనా ప్రాణ నష్టమైన ఏం చేయలేం కదా మనం. ముందు పంజాబ్ రాష్ట్రం, అక్కడ జమ్మూ కాశ్మీర్ అట్లా స్మగ్లింగ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ మొత్తం సెక్యూరిటీ మొత్తం టైట్ చేసిరు, వాళ్ళు రావడానికి చాలా కష్టం అవుతుంది. ఇక్కడ కూడా ఎప్పుడో చేస్తుండే, కాకపోతే ఇది బార్డర్ అనుకోండి, ఇది ఈ బార్డర్ అయితే ఇక్కడ ఇది బార్డర్ అయితే ఇక్కడ ఒకటే తెగ. దానివల్ల మధ్యలోకి ఏం చేస్తే మళ్ళీ ప్రొటెస్ట్లు చేస్తారు. అందు గురించి ఇన్ని రోజులు ఆగి మయన్మార్ గవర్నమెంట్ తోటి డీల్ చేసుకొని ఇప్పుడు వేస్తారు. మయన్మార్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎందుకు చేస్తుంది అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు మిలిటరీ జుంటా వాళ్ళే మొత్తం పరిపాలిస్తుంది. కొంచెం మనకి సత్సంబంధం మంచిది వాళ్ళతోటి. అందువలన ఇప్పుడు ఇదే మంచి టైం అని మన గవర్నమెంట్ కూడా మాట్లాడుకుని అది ఇస్తుంది. దీని వలన మన ఇండియాకి మంచిదా కాదా కామెంట్ రూపంలో తెలపండి. నమస్కారం. జై భారత్, జై హింద్.